కూలిన అమెరికా నేవీ యుద్ధ విమానం, ఇద్దరు పైలట్లు సేఫ్. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలోనే 3 విమానాలు కూలిపోవడం, ఢీకొనడం, రాడార్ నుంచి తెగిపోయి సముద్రంలో పడిపోయిన ఘటనలో 100 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా నేవీ ఫైటర్ జెట్ ఒకటి కుప్ప కూలిపోయింది. శాండిగో హార్బర్ లో బుధవారం అమెరికా మిలిటరీ యుద్ధ విమానం EA-18G గ్లోరర్ ఎలక్ట్రానిక్ ఫైటర్ జెట్ నార్ ఐలాండ్ నేషనల్ ఎయిర్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న షెల్టర్ ఐలాండ్ వద్ద నీటిలో కుప్ప కూలిపోయింది. దీంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందులోని 2 పైలట్లను బయటకు తీసుకువచ్చారు. ఆ 2కి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికాలో మోడీ వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ, కీలక అంశాలు ఇవే. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో అడుగుపెట్టారు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మోడీ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల తర్వాత మోడీ ట్రంప్ భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో భారత్, అమెరికా మధ్య మరింత బలమైన సైనిక సహకారం కల్పించడంపై చర్చించనున్నారు. అమెరికా నుంచి మరిన్ని డ్రోన్లు, ఫైటర్ జెట్లు, అధునాతన క్షిపణ సాంకేతికను అందించడంపై సమాలోచన జరపనున్నారు. ఇవే కాకుండా 2 దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, H-1B వీసా, గ్రీన్ కార్డ్ తదితర విషయాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తున్నాయి. సెమీ కండక్టర్లు, డిజిటల్ ఎకానమీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI లో సహకారాన్ని పెంచుకునేందుకు 2 దేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అమెరికన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కింద భారత్ లో పెట్టుబడులు పెట్టేలా చర్చించనున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాన రక్షణ భాగస్వామి అమెరికా హోదాను కల్పించింది. ఇది అధునాతనమైన సైనిక సాంకేతికలు, ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయడంలో ప్రాధాన్యత కల్పిస్తుంది. ఇటీవలే భారత్ లో జరిగిన వైమానిక ప్రదర్శనలో అమెరికా F-35 యుద్ధ విమానాలు కూడా పాల్గొన్నాయి. ఇది ప్రస్తుతం 2 దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని తెలుపుతుంది. సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన దాయాదికి బుద్ధి చెప్పిన భారత సైన్యం, పాక్ వైపు భారీ ప్రాణ నష్టం. సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు తెగబడింది. బుధవారం రాత్రి దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించిన పాక్కు భారత్ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఈ ఘటనలో దాయాది సైన్యం వైపు భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. గత వారం 10 రోజులుగా సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 3 రోజుల కిందట చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. పానీపూరి లవర్స్ కు వ్యాపారి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. ఒక్కసారి డబ్బులు కడితే చాలు, జీవితాంతం వారికి ఉచితంగా పానీపూరి ఇస్తానని ప్రకటించాడు. ఏ సమయంలోనా వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా వారికి ఫ్రీగా తిన్నన్ని పానీపూరీలు అందించినట్లు తెలిపాడు. ఈ ఆఫర్ విన్న పానీపూరి ప్రియులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.